అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు పులకిస్తున్నాయి. స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవం కళ్లారా చూసేందుకు భక్తకోటి వైకుంఠ నగరికి చేరుకుంది. భూలోక వైకుంఠం అన్న రీతిలో జరిగే ఈ ఆధ్యాత్మిక సంరంభాన్ని మనము చూద్దాం పదండి. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటూ వేణోళ్ల కీర్తించుకునే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ శుభవేళ ఇది. ఇప్పుడు తిరుమలగిరిలో ఎటు చూసినా పండగ శోభే కనిపిస్తోంది. 9 రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసేందుకు భక్తకోటి తహతహలాడుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువు తీరారు. 5 శిరస్సుల నాగేంద్రుడిపై ఆ గోవిందుడు ఉదయాన్నే దర్శనమివ్వడంలో ఎన్నో మర్మాలున్నాయి. సర్పాన్ని కాలంతో పోల్చుతారు. నాగేంద్రుడు 5 శిరస్సులు మానవుడి పంచేంద్రియాలుగా భావిస్తారు. పంచేంద్రియాలను నియంత్రించుకునే శక్తిని తనను ఆరాధించడం ద్వారా భక్తుడికి కలుగుతాయన్నది ఈ వాహన సేవ పరమార్థం. ద్వాపర యుగంలో తనను నమ్మిన గోపాలకులను రక్షించడానికి కలింది సర్పమై తాండవం చేసిన ఆ చిన్ని కృష్ణుడు ఈ కలియుగంలో భక్తుల కొంగు బంగారమై పిలిచినంతనే పలికే దైవంగా దర్శనమిస్తూ చిన్నశేష వాహనంపై స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ వాహన సేవను దర్శిస్తే చాలు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. తిరుమల పరిసరాల్లో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏనుగులు అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. అద్భుతమైన ప్రదర్శనలతో కళాకారులు భక్తులకు నయనానందాన్ని కలిగించాయి. భక్తుల వసతి సౌకర్యం కోసం టీటీడీ నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ 5 వెంకటాద్రి నిలయంను సీఎం చంద్రబాబుతో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు. మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టికెట్ను సీఎం చంద్రబాబు భక్తులకు అందించారు. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకపోయినా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు వసతి కల్పించేలా టీటీడీ ఈ నూతన కాంప్లెక్స్ ని నిర్మించింది. 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా 102 కోట్లతో టీటీడీ ఈ కాంప్లెక్స్ ని నిర్మించింది. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఈ పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ సెంటర్ ని టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు వీలుగా టీటీడీ కళ్యాణ కట్టను కూడా ఈ పిఏసీ 5 ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. 1,400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా 2 భారీ డైనింగ్ హాళ్లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది.